ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 27వ వచనం. భార్యకు బద్ధుడువై ఉంటివా, విడుదల కోరవద్దు. భార్య లేక విడిగా నుంటివా, వివాహము కోరవద్దు. నీ భర్తతో కలిసి ఉండాలి. నీ భార్యతో కలిసి నీవు జీవించాలి. రెండవ భార్య కానీ రెండవ భర్త కానీ దేవుని దృష్టిలో చెల్లదు. నీకంటూ సొంత భార్య, నీకంటూ సొంత భర్త, అంతే తప్ప ఈ కాంట్రాక్ట్ బేసిక్ పద్ధతిలో కలిసి ఉండటం, నీ భార్యకు మొదటిగా పెళ్లి చూపుల్లో చూసిన అందం ఇప్పుడు లేదు అని విడిపోవటం, లేదా నీ భర్తకు అనారోగ్యంగా ఉందని, లేదా తన యొక్క ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవని విడిపోవటం, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో అసహ్యమైన కార్యాలు, దేవుని దృష్టిలో విరుద్ధమైన కార్యాలు. సో నీకంటూ కుటుంబ వ్యవస్థని దేవుడు ఏర్పరిచినప్పుడు ఆ కుటుంబ వ్యవస్థని నీ అంతటా నువ్వు నీ చేతులారా పాడు చేసుకోకూడదు. ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, బాధ్యత కలిగి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే దేవుని సన్నిధిలో మీరు ప్రేమగా నడుచుకుంటూ అనేక మందికి దేవుని బిడ్డలు, దేవుని ఏర్పాటు చేసిన లేదా దేవుడు జతపరిచిన బిడ్డలు ఎంత ఘనంగా జీవిస్తున్నారు అనే సాక్ష్యాన్ని ఈ రోజు నుండి నీ కుటుంబంలో వినాలి. నీ చుట్టూ ఉన్నవారు కూడా మీ యొక్క దాంపత్య జీవితాన్ని చూసి సాక్ష్యం చెప్పేలాగా ఉండాలి, కానీ 10 మంది చేత మనం దేవుని బిడ్డలో చెప్పించుకునేలాగా ఉండకూడదు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.